చంద్రబాబు నాయుడు పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయాడు అంటున్న జగన్మోహన్ రెడ్డి వాస్తవం అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. పాపం చంద్రముఖిగా ఎవరు మారితే ఈ రాష్ట్ర ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చారు చంద్రమోహన్ రెడ్డి. ఏమయ్యా మోహన్ రెడ్డి, ఎవరు చంద్రముఖిగా మారితే ఈ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చింది ఏ యాదవ్కి ఇచ్చారు? అది ఒక్క తడవ నువ్వు గుర్తుపెట్టుకో. ఏమే గురి కింద గింజ నలుపు తను ఎరగదన్నట్టు నీ ముడ్డి కింద నీ నలుపు నువ్వు చూసుకోకుండా ఎదుటోళ్ళు మీద పడి ఏడ్చే పనేనా నీ కర్మ? నీ బతుకంతా అంతేనా? పేకు బతికేనా? జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చారు. అది సద్వినియోగం చేసుకొని మళ్ళా నువ్వు చేసిన తప్పులను రిపీట్ కాకుండా ఏం చేశానో ఏ పని చేశానని చెప్పని నువ్వు తెలుసుకొని అది ఇప్పుడు కన్నా బాగుపడి ప్రజల్లో పోయి మంచి పేరు తెచ్చుకొని మీ అయ్య పేరు నిలబెడతానన్నావు. మీ అయ్య పేరు నిలబెడతాం కాదు కదా, కనీసం నీ ఫోటో పాగి దొడ్లో పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతావు ప్రజలు. అది తెలుసుకో జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా నీకు బుద్ధి రాకపోతే ఎట్టా? నువ్వేం చెప్పావు ఎలక్షన్ ముందు? నువ్వెన్ని పథకాలు ఇస్తానన్నావు, నువ్వేమి ఇస్తానన్నావు, అవన్నీ నెరవేర్చావా? నువ్వు అందులో సగం నెరవేర్చావా? నువ్వు నెరవేర్చకుండా నేను నెరవేర్చానని చెప్పి డబ్బులు ఇచ్చి, అరే దేశీ ఛానల్కి డబ్బులు ఇటువే, జాతీయ ఛానల్కి డబ్బులు ఇటువే, లోకల్ ఛానల్కి డబ్బులు ఇచ్చి నువ్వు వాళ్ళ ద్వారా మేనేజ్ చేసినంత మాత్రాన, ఊదరగొట్టినంత మాత్రాన ప్రజలకు తెలియదా ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రావట్లేదు అనేది? ప్రజలకు తెలుసు కదా. మరి అసలుటప్పుడు నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఏదేదో మాట్లాడుతూ నీ అంత అవివేకుడు ఈ రాష్ట్రంలో లేడని చెప్పని రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు హామీలన్నీ 420 హామీలాగా ఉన్నాయి. ఆయన ప్రభుత్వం వచ్చిందంటే కనుక పులి నోట్లో తలకాయ పెట్టినట్టే ఉంటుందని నేను ముందుగానే చెప్పాను. ఈ 6 నెలల్లో అదే రుజువైపోయింది అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి. అదే ఇప్పుడు నువ్వు వచ్చి ఏం బీకే 6 నెలలు కాదు కదా. నువ్వు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే నువ్వు జనవరిలో పథకం ఇచ్చావు ఏంది, నెక్స్ట్ సంవత్సరం జనవరిలో, ఆ తర్వాత 4 నెలలకు పథకం ఇచ్చావు, అందులో కూడా సగం ఆపావు. అంతకుముందు చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన 64 లక్షల మంది సభ్యుల్లో మళ్ళా 10 లక్షల మందిని తీసేసి మళ్ళీ కొంతమందికి ఇయటం, మళ్ళీ తీసేయటం తప్పితే నువ్వు కనీసం ఆ సంఖ్యని పెంచావా? అవాతాతలకు ఇస్తానని జబ్బులు 1000 రూపాయలు పెంచుతా అని చెప్పి 5 ఏళ్ళు పెంచావు సిగ్గు లేకుండా. 15 ఏళ్ళు ఇస్తానని చెప్పని పిల్లలకి ఇద్దరికి 3 పిల్లలు ఇద్దరు చెప్పారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని. కానీ ఒకళ్ళకి అది కూడా మళ్ళా 3000 తగ్గించావు. ఓ సంవత్సరం వేయలేదు. నువ్వు నికరగా ఏదని చేసావా? ఉద్యోగస్తులకు ఏం చెప్పావు? అదంత పని, వారంలో నేను సిపిఎస్ రద్దు చేస్తానన్నావు. ఏం బీకావు? ఏమైనా చేయగలిగావా? ఏమి చేయలేదు కదా. నువ్వు వచ్చినాక వాలంటీర్ వ్యవస్థను తెచ్చానన్నావు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కళ్యాణ మిత్రులని 8 నెలలు నువ్వు ఉపయోగించుకొని అర్ధరైతులు అపరైతులు అనకుండా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళు తిరిగితే, చంద్రబాబు నాయుడు గారు 1000 ఇస్తే నేను 2000 ఇస్తాను, 1500 ఇస్తే నేను 3000 ఇస్తాను అని చెప్పిన ఉత్తర పలబాలు పలికిన నువ్వు మరి ఏం చేసే వాళ్ళకి కనీసం రూపాయి ఇచ్చావా? 3 రోజులు ఇంటికాడ వాళ్ళు ఆ రకంగా దండాలు చేస్తే లోపలికి పిలిచి నెత్తి మీద చేయిబెట్టి మీకు రేపు నుంచి అన్ని డబ్బులు ఇస్తున్నానమ్మా అని చెప్పని వాళ్ళని పంపించేసి వాళ్ళని ఇమీడియట్గా ఒక జీవోతో వాళ్ళందరినీ సస్పెండ్ చేయించింది నువ్వే కదా. మరి ఈ రాష్ట్రంలో 50,000 మంది ఉన్నారండి. వాళ్ళు ఉసురు తగిలిందే కదా నీకు? తగిలిందా లేదా? ప్రజలు ఉసురు తగిలితేనే కదా నీకు ఇస్తానన్న అవాతాతలకు ఇస్తానన్న డబ్బులు ఇవ్వబోతేనే కదా నీకు ఉసురు తగిలింది. ఇలా చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. నువ్వు అన్నా క్యాంటీన్లు ఆపావు 5 రూపాయలు. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,50,000 మంది రోజు 3 పూటలు భోజనం చేస్తున్నారు. 3 పూటలు భోజనం చేస్తున్నారు 5 రూపాయలతో. నువ్వు మరి ఎందుకు ఆడలేకపోయావు? ఆ రోజు నువ్వు ఉన్న క్యాంటీన్లు ఎందుకు తీసేసావు? ఈరోజు అన్నా క్యాంటీన్ల ద్వారా పని లేని వాళ్ళకి కానీ, తల్లిదండ్రులని పిల్లలు వదిలేసిన వాళ్ళు కానీ వాళ్ళంతా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేవుడిని మొక్కుంటా ఉన్నారు. నువ్వు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మటానికి రెడీగా లేరు. ఇంకోటి, నువ్వు ఏదైతే ఇచ్చావో ఇచ్చిన దానికన్నా ఎక్కువే చంద్రబాబు నాయుడు గారు త్వరలో అన్ని సెటిల్ చేస్తాడు. ఆ రోజు నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావని
ఈ సందర్భంగా నిన్ను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ టీం గాని ప్రచారం చేస్తుంది. పెన్షన్లు 3.5 లక్షల పెన్షన్లు తొలగిస్తున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఛార్జీలు అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెంచారు, మాకేం సంబంధం లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ఇన్ని ఫేక్ ప్రచారాలు జరుగుతున్నా సరే అధికార పక్షం నుంచి ఎలాంటి విమర్శలు, దాన్ని తిప్పికొట్టే పరిస్థితి ఎందుకు లేకుండా పోయిందంటారు? అంటే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళల్లో మరి మంత్రులు ఉన్నారు, అయినా సరే ఎందుకు స్తబ్దుగా ఉందంటారు మరి రాజకీయం అనేది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు 99 సీఎంని చూస్తారని చెప్పి అన్నాడు. ఈ 99 సీఎం కాదు, ఇది 2040 సీఎం లాగా ఉంది. ఇది ఈ మాట అనడానికి నాకు చాలా బాధగా ఉంది. మా సొంత నాయకుడు 85లో నేను రామారావు గారికి ఓటేశాను. రామారావు గారిని నా చిన్నప్పటి నుంచి అభిమాన నాయకుడిలాగా నేను, రామారావు గారు అంటే నా ప్రాణం. రామారావు గారు ఉన్నన్నాళ్ళు రామారావు గారికే సపోర్ట్ చేశాను. బతికున్నన్నాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేశాను. తర్వాత బాబు గారికి సపోర్ట్ చేశాను. ఈ పార్టీ కోసం ఎన్నో దెబ్బలు తిన్నాను, వ్యాపారాలు పోయినాయి. నేను నుంచున్నందుకు నా వ్యాపారాలు, నా పార్ట్నర్లు బెదిరించారు. అయినా కూడా నేను వెనకడిగేలా పార్టీలోకి రమ్మని నన్ను బలవంతం చేసినా కూడా నేను రానని చెప్పినందుకు నా వ్యాపారాలన్నీ బంద్ చేశారు. యార్డ్లో వ్యాపారం కానీ, నాది ఉండే ఏదైతే హోటల్ వ్యాపారం కానీ, లాడ్జి వ్యాపారం కూడా మొత్తం బంద్ చేశారు. అయినా కూడా నేను దడవల, నేను కనీసం అడుగు కూడా పెట్టలేదు, నేను పోను కూడా పోలేదు. పార్టీ కోసం నిలబడ్డాను, నిఖర్సుగా మొగోళ్ళలాగా పార్టీ కోసం ఉన్నాను. కానీ బాబు గారు అంటే నేను లోకల్ నాయకులను కూడా, నాకు బాబు గారు ఏ నాయకుడిని ఇచ్చినా ఆ నాయకుడిని ఎత్తిన పెట్టుకుని మోసాను. ఏ నాయకుడైనా సరే, అది కులవా మతవాన్ని నేను చూడలేదు. ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఏ నాయకుడిని ఇప్పుడు 8-9 మందిని మార్చినా, 5 సంవత్సరాలు ఒకళ్ళు మార్చినా ఆ నాయకుడి కోసం నేను కష్టపడి పనిచేశాను. ఏ నాయకుడి దగ్గర నేను చేయబెట్టి అడుక్కోవడం కానీ, ఏ నాయకుడి కోసం నేను వాళ్ళ ఆఫీసులో ఎదురు చూస్తాం కానీ నా జీవితంలో లేదు. ఏదైనా సరే బాబు గారే మా నాయకుడు, బాబు గారే ఇది పార్టీ. ఎందుకంటే 8 మంది మారారు పార్టీలో. 8 మంది అమ్మటి మేము ఎవరమ్మటి పార్టీ కోసం పార్టీలో ఉన్నాం. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు అన్ని శిష్యుల్లాగానే చంద్రబాబు నాయుడు గారి కోసం ఉన్నాం. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందిద్దని ఈ రాష్ట్ర ప్రజలని నమ్మి వేశారు. ఓకే, కానీ ఈ వీడియో కంపల్సరీగా బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాలి. మీద బాధ్యత నేను చెబుతున్నాను. బాబు గారు మంత్రులు శాఖల మీద పట్టు సంపాదించలేకపోయారు. ఇప్పుడు కూడా నేను చెబుతున్నాను, కింద నాయకులు అధికారుల మీద పట్టు సంపాదించలేకపోయారు. ఏ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా అధికారులు మాట్లాడలేదు. ఎందువల్ల అంటారు? ప్రధానంగా ఇక్కడ కారణం లోపం ఎవరిది అనుకోవచ్చు అంటారు? అంటే ఒక పక్కన ఇంకా వైసీపీ వాసనలు ఇంకా అధికారుల్లో వెళ్ళలేదనుకోవచ్చు అంటారా? మరి ఇది బాబు గారి వైఫల్యమే, నేను ఛాలెంజ్ చెబుతున్నాను. ఎందుకంటే బాబు గారిని చూస్తే అధికారులు మాట్లాడరు కింద వాళ్ళకి. అదే జగన్మోహన్ రెడ్డి చూస్తే వాళ్ళ కింద ఎవరైతే కింద చిన్న నాయకుడు పోయినా టీ ఇచ్చి లేచేలా కూర్చోబెడతాడు. సిఏ కానీ లేకపోతే ఇంకో ఏ అధికారైనా సరే, మున్సిపాలిటీలో కానీ ఫోన్ చేస్తే పనులు అవుతాయి. కానీ అసలుకి నీళ్లు వాటర్ ఉండి కూడా వాటర్ ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎండాకాలం వ్యాపారాలు చేయడానికి మొదలెట్టారు. మళ్ళా 8 ఏళ్ళు కష్టపడి ఈ 7-8 డివిజన్లో మొత్తం 2014 నుంచి 2019 లోపు, అంతకుముందు 8 ఏళ్ళు వాటర్ లేకుండా ఇబ్బంది పడి ప్రజలందరికీ రెయిన్బోలు కష్టపడి వాటర్ తెప్పించాను నేను. అప్పుడు నన్ను మటాచ్ చేయడానికి కూడా వాటర్ సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వ్యవహారాలు చేశారు. ఆ దేవుడి దేవాలను నేను బయటపడ్డాను. అవన్నీ కూడా అప్పుడు అధికారులు తెలుసు, అందరూ తెలుసు. అయినా కూడా ఈరోజు మంత్రులు ఆ రకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, మంత్రులు ఎందుకు మాట్లాడతలేదు ప్రెస్ మీట్లు పెట్టి? ఏమయ్యా మీ ఉండదు చెప్పండి. వాళ్ళు తిట్టమనాలి. వాళ్ళ మళ్ళీ మిమ్మల్ని దోషంలో వాళ్ళు అంతకుముందు ఎదవలు చిన్నది ఏది జరిగినా 20 మంది ఆమూతుల్లాగా పడేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి టైంలో. మీరేం గాలిగా వస్తున్నారా? మంత్రి పదవి తీసుకుంటే ఏమన్నా పైన కొమ్ములు వచ్చినాయి అనుకున్నారు. పార్టీ లేకపోతే ఎవడైనా ఇంట్లో కూర్చోవాల్సిందే. పార్టీ మెయిన్. పార్టీ గెలిస్తేనే కదా ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎంపీలైనా, ఎవరైనా. పార్టీ గెలవకపోతే, పార్టీ లేకపోతే మీకు పదవులను ఛాన్స్ వస్తాయని చెప్పని ఈ సందర్భంగా నేను నాయకులందరూ హెచ్చరిస్తూ ఉన్నాను. నేను ఒక సిన్సియర్ నాయకుడుగా, సిన్సియర్ కార్యకర్తగా ఈ పార్టీకి మీరు ఇంకా త్వరగా తెలుసుకోండి. అధికారులు ఇంకా మారలేదు. అధికారులు చాలా మంది మారలేదు.
జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో జరుగుతుంది. కింద వర్క్ అంతా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కన్సర్న్లో జరుగుతుంది. ఒకళ్ళిద్దరు తప్పితే తదిమావులంతా కూడా మారలేదు. ఇప్పటికైనా మీరు మార్చబోతే కంపల్సరిగా మీరు నెలలో అవ్వాల్సిన పని వీళ్ళు సంవత్సరం పెట్టిస్తారు. జనంలో మీ మీద తప్పుడు అభిప్రాయం వెళ్ళేట్టుగా చేయాలని చెప్పని ప్లాన్ చేస్తూ ఉన్నారు అధికారులు. ముఖ్యమంత్రి గారు మీరు ఎమ్మెల్యేలకే కాదు, ఎవరైతే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆఫీసర్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు గట్టిగా వార్నింగ్ ఇవ్వకపోతే మనం 2019లో ఏదైతే మనం ఇబ్బంది పడ్డామో 2029లో కూడా అదే ఇబ్బంది పడతామని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నాను ఈ పార్టీని.